రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది బాసాని మమత. అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? మస్తున్నారులే. నేను మాత్రం జబర్దస్త్ ఉన్నా. మరి ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకున్నాక వార్తలు షురూ చేద్దాం. చలో మరి. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, లీడర్లు, ఎమ్మెల్యేలు అంటున్న ముచ్చట ఏంటంటే, ఏహే ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, మా అంటే 2-3 నెలలనే వీళ్ళ పాల్స్ మొత్తం బయటపడతాయి, జనాలకు అప్పుడు అర్థమవుతుంది, మళ్ళా మీరే కేసీఆర్ కావాలని అంటారు, మళ్ళా మన సీఎం కేసీఆర్ సరే ఉంటాడు, మీరేం రంది పెట్టుకోకుండ్రి అని జనాలకు మాట ఇస్తురు చాలా మంది. అయితే దీనికి విరుగుడుగా నిన్న ఇంద్రవెల్లి కాడ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా ఏమని వార్నింగ్ ఇచ్చిండంటే, మేము చెప్తే బాగుండదు కానీ మీరే నుండ్రి. నిన్న ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించినాక అటెంక తెలంగాణ పునర్నిర్మాణ మీటింగ్ కు చాలా మంది వచ్చిరటనుల్లో లీడర్లు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సుతా వచ్చిండట. ఇగో ఇటు పక్క చూడండి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో ఇనురో పారి. ఇటు పక్కనేమో ఇక బట్టి సారు సుత హామీలు కూడా ఇచ్చిండట. పిల్ల రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈయనరా ధరణి ద్వారా భూములు కోల్పోయిన వాళ్ళకు మీ అందరికి కూడా భూములను తిరిగి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాదే అనుకొచ్చిండు. ఇక అటెంక ముఖ్యమంత్రి సార్ అందుకున్నాడు చూడండి, ప్రాజెక్టుల పనుల గురించి, పునర్నిర్మాణం గురించి మాట్లాడినాక ఇగో ఏమంటుండో ఈనూరి, బిల్డర్ రంగాలు మమ్మలను ఎన్ని శాపనార్థాలు పెట్టినా గానీ 15 రోజులల్లా 15,000 పోస్టులు, అరే కానిస్టేబుల్ పోస్టులు వేస్తాడట నువ్వు చూడుర్రి ఏమంటుండో, 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం అనుకుంటుండొచ్చు. 6 నెలలో 3 నెలలో గంతే మీ పని అనుకుంటా ప్రతిపక్ష పోలు అప్పుడప్పుడు మాట్లాడుతున్న ముచ్చట్లకు ఏమన్నాడో ఇనుండ్రో పారే. నీ అవ్వ ఎవడ్రా పడగొడుతోడో అనుకుంటుండు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే గూలినట్టు ఈ ప్రభుత్వం గూలుతుందని అనుకుంటుండు. నీ అయ్యా నువ్వు దోపిడీ చేసి ప్రాజెక్టు కట్టినావు కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గాలి కొట్టుకోపోయింది. ఈ ప్రభుత్వం గట్ల కాదు. నువ్వు నీ కాందాని మొత్తం వచ్చినా గానీ బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం అనుకొచ్చిండు. 6 నెలల్లో 3 నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నోళ్ళ మూతి పనులు రాలగొడతా అనుకొచ్చిండు. ఇంకో మాట సుతా చెప్తున్నా, ఊర్లల్లా ఈ ప్రభుత్వాన్ని వడగొడదామని ప్రయత్నం చేస్తే ఊళ్ళో 50 చెట్టుకు కట్టేసి కోదండం వేసి కొట్టుండ్రి, లాగుల తొండలిడువుండ్రి అనుకొచ్చిండు. ఇక కేసీఆర్ సార్ అయితే ఇప్పుడే కాదు జన్మల కూడా మళ్ళా ముఖ్యమంత్రి కాలేడట నుల్లో. నిత్యానంద స్వామి లెక్క అడవులల్లా దీవు కట్టుకొని ఆయనతో రాజును అనుకోవాలి, లేకుంటే ఫామ్ హౌస్ కో ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులకు అడవులల్లో ఏదైనా కట్టుకొని దానికే ముఖ్యమంత్రి కావాలి తప్ప ఈ జన్మకు ముఖ్యమంత్రి కాడు అనుకొచ్చిండు. ఇక అటెంకా సెంటలు మోడీ సార్ను సుతా అరుచుకున్నాడు. 15 లక్షలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇండ్లు కట్టిస్తా అన్నాడు, ఇచ్చిండా అని అనుకొచ్చిండు. మొత్తానికి అయితే ఇంద్రవెల్లి మీటింగ్లను అయితే రువ్వడిగా నడిచింది పోండ్రి స్పీచ్లు. చూసేది కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల రాజకీయం ఎట్లా ఉందో. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.